మొత్తం 1900కి ఇన్ని పీసెస్ వచ్చినాయి బ్రో, క్రేజీ కదా. నమస్తే మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎర్రగడ్డ పోతున్నా అని ఏడుకో పోతుండేందనే కదా క్వశ్చన్ మీది. ఎర్రగడ్డకే పోతున్నా, కానీ నడుచుకుంటూ కాదులే. మీకు తెలుసు కదా, నేను ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన, రోజు షార్ట్స్ లో టచ్ లో ఉంటున్నాం కదా. మీరు కూడా అట్లనే అనుకుంటే ఎలా? సో 6:30కి ఎర్రగడ్డ స్టార్ట్ అయిదాం అనుకున్నాం. మన వర్కౌట్ కూడా ఇంపార్టెంటే కదా, అందుకే జల్దీ లేచి వాకింగ్ వచ్చిన, జాగింగ్ చేసిన, ఇంటికి కూడా వచ్చిన. జాగింగ్ అయితే డబుల్ చేసిన గురు. పోస్ట్ వర్కౌట్కి ఓవర్ నైట్ సోగుడ్ ఓట్స్ విత్ చియా సీడ్స్ కూడా తిన్నా. కానీ నైట్ వస్తా అన్నోడు పొద్దున కాల్ లేపుతలేడు. డిస్గస్టింగ్ బిహేవియర్ అయితే ఏముంది, పందిలాగా వన్నట్టున్నాడు. సంజీవ్ అన్న తోపు అని అనుకోకండి, సమ్ టైమ్స్ హ్యాపెన్స్ యా. వద్దురా సార్ ఇంకెంత తీస్తా. సో హలో గాయ్స్, మేమైతే ఎర్రగడ్డకి స్టార్ట్ అయిపోయినాము. లాస్ట్ టైం లాగా మొత్తం ఎర్రగడ్డ అంతా తిరగము. ఫస్ట్ మాకు ఒక 3-4 షాపులు తెలుసు, మొత్తం లాస్ట్ టైం తిరిగాం కాబట్టి ఈసారి చాలా జల్ది అయిపోతుంది. డైరెక్ట్ అవే షాప్స్కి పోతాం, డైరెక్ట్ అక్కడ నుంచే తీసుకొని వచ్చేస్తాము. మెన్స్ వేర్కి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంటుంది ఆడ, మంచి మంచి బ్రాండెడ్ దొరుకుతాయి. వెయిట్ లాస్ ఛాలెంజ్ చేస్తున్నాను కదా నేను. సో ఇవాళ కూడా నా వెయిట్ లాస్ కంప్లీట్ అయిన తర్వాతకే ఇక్కడికి వచ్చిన. నేను వీళ్ళతో పెట్టుకుంటే అది అవ్వదని చెప్పేసి నాకు తెలుసు. 6:30కి అదే అవుదామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు 7:30 అవుతుంది ఆల్మోస్ట్. ఇంకా కూడా అసలు ఎవరు కూడా అంటే మ్యాక్సిమం 10 మెంబర్స్ అనుకున్నాము, 4 మెంబర్స్తో సెట్ అయిపోయింది. అట్లుంటుంది ఇక మా వాళ్ళతోటి. అందుకే మన పని మనం ఫస్ట్ చేసేసుకోవాలా, తర్వాత మిగతా పనులు చేయాలా, అట్లా అనమాట. సో నాతో ఉన్న మన మహేశ్వర అబ్బా తలాఫరీ. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఆ షాప్స్ ఏందో చూపిస్తాను. మీరు కూడా నెక్స్ట్ టైం ఒకవేళ వెళ్తే మీకు ఈజీ అవుతుంది అన్న. ఇప్పుడే పెడుతుర్రా అన్ని. మహేష్ ఏం తీసుకుంటున్నావు మహేష్? మైసూర్ బోండాల, మైసూర్ బోండాల. భలే సిగ్గుపడుతున్నావా? అరే హెయిర్ స్టైల్ మస్తు ఉందిరా, ఎడ వేపిస్తావురా కటింగ్? హాయ్ డేవిడ్. ఎవడాడు? చెంచగారు ఆడ ఎవర్రా? అచ్చా డానియల్. లాస్ట్ వీడియోలో డానియల్ వచ్చిండు కదా, ఈయన డానియల్ వాళ్ళు అన్న అనమాట డేవిడ్. వీడు రాలే లాస్ట్ వీడియోలో. అరే ఉండాలిరా, ఏమవుతుందిరా? మస్తున్నారా, ఫ్యాన్స్ అయిపోతారు నీకు చూసి. ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడతాం దీని గురించి. వెళ్ళి అట్లా ముంగడికి వెళ్ళి ఆడ పోయి పార్క్ చేసేసే బండి వస్తుంది. గాయ్స్ మేమైతే వచ్చేసాము, టైం 8 అవుతుంది. ఇంకా స్టాల్స్ ఏమి ఓపెన్ చేయలే అని చెప్పేసి మనం బ్రేక్ఫాస్ట్ చేసేసి పోతున్నాం. ఇప్పుడు నడుచుకుంటాం మెల్లగా. సో డైరెక్ట్ స్టాల్కి వెళ్ళిపోతున్నాము, మాకు తెలిసిన స్టాల్కి. ఇంకా మీద ఎక్కడ చూసే అవసరం లేదు, మన కొత్తగా కనిపిస్తే చూస్తాం, లేకపోతే లేదన్నమాట. మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే ఈ గల్లీలోకి పోవాలా. ఇటు పోతేనేమో ఎస్ఆర్ నగర్ పోతాము. అయితే ఈ రూట్లో దొరుకుతాయి మనకు మెన్స్ వేర్, అంటే మంచిగా దొరికేటి. నాకైతే ఇక్కడ 2-3 షాప్స్ అనిపిస్తున్నాయి. ఇక్కడ ఇటు సైడ్ అయితే పోయినా అని ఏమంత అనిపించలేదు. వాళ్ళరా ఇంకా చెప్పు, ఏసీ తొడుగు నడిపి తీసుకో. అరే నాకు తెలియదు కాబట్టి మిమ్మల్ని చూడమంటున్నారా? కాకులు మీకు నాకు కనబడతలే, క్వాలిటీ మంచిగా తెలియదు. మంచిగా తీసుకో, చూపిరా వస్తుందిరా క్వాలిటీ. అదే తమ్ముడికి వేస్తాడు. ఈసారి పిఠాపురంలో హైయెస్ట్ మెజారిటీతో విన్ అవుతుంది. అరే సెక్యూరిటీ ఏంద్రా దానికి అంతగానో? అసలు ఇంతమంది వచ్చిర్రా పల్నాడు? అది కాదు, నిన్న బెటాలియన్ వచ్చింది చూడు, ఎగ్జిట్ పోల్స్ కోసం రా. అసలు ఎంతమంది లిటరలీ సినిమాలా అనిపించిందిరా అది. అయితే ఒకటి పోస్ట్ పెట్టింది కదా ఆంధ్రప్రదేశ్. జీన్సులు మంచిగా ఉంటాయి రేపు వద్దా జీన్స్? ఇప్పుడు 2 స్టాల్స్, దాంట్లో ఇందాక తీసుకుంది ఒకటి, ఇప్పుడు ఇంకొకటి. షర్ట్ ఇక్కడ షర్ట్స్ మంచిగా ఉంటాయి, జీన్స్ మంచిగా ఉంటాయి. పోయి జీన్స్ చూసేద్దాం కాబట్టి. నేను చెప్పినా కదా మంచి దొరుకుతాయని. క్యాల్విన్ క్లైన్, జాక్ అండ్ జోన్స్, క్యూబాయిడ్, రోడ్ స్టార్. ఇక్కడ టీ షర్ట్స్ మంచిగా ఉంటాయి మొత్తం. సో మా షాపింగ్ అయితే అయిపోయింది, నేనైతే చేసిన. నేనంటే ఏం కొన్నా అంటే 2 షర్ట్లు కొన్నా, 2 షార్ట్లు కొన్నా. నాకు ఇప్పుడు వరకు ఎంత అయిందంటే 750 రూపీస్ అయింది అంతే. ఇంకా నేను తీసుకుంటే ఇంకొక జీన్స్ తీసుకుంటా. మనోడు కార్గో షార్ట్ తీసుకుంటున్నాను. ఈడైతే కష్టాలు పడుతున్నాడు, ఎక్కుతలే దానికి.
జేసీబీ మీదనే జోకులు ఇస్తున్నావా మస్తుందిరా. అదే అంటున్నా, రేపటి నుంచి జిమ్ జాయిన్ అయిపోతాడు ఇక ట్రాక్ ప్యాంట్ చూపించడానికి అందరికి. అది ఉంది, షార్ట్ ఉంది, షార్ట్ పైన వేసుకున్నా. ఎట్లా ఉంటుంది మరి? కొంచెం టైట్ ఉంటే వేరే తీసుకోరా భయ్, అయిపోతుంది. ఇది కూడా ఫోటోది. ఇది అయితే వేరే ఉందిగా. వీడు ఏం చేస్తుండు, అన్ని బ్లాక్ కలర్ తీస్తుండు, తీసి అన్ని బ్లాక్ అవుతున్నాయి అంటాడు. వేరే కలర్ ఇస్తేనేమో అవి పక్క పడేస్తుండు, మళ్ళీ బ్లాక్ ముడుతుండు. అరే మళ్ళీ బ్లాక్ వచ్చేసిందిరా అంటాడు. దీస్ బ్లాక్స్ ఆబ్సెషన్ పీపుల్ అయితే. డేవిడ్ నువ్వేం తీసుకో డేవిడ్. అవునా? ఓ షేట్, మనోడు నెక్స్ట్ వీడియోలో కూడా వద్దామని చూస్తున్నాడు, అందుకే అనమాట నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తున్నాడు. ఎంత జాగ్రత్త ఇవ్వడం తీసుకుంటాడు అసలు. నిఖిలేష్ బాయ్ బోల్తే ఎంత సేవ్ చేస్తున్నాడు అసలు. వాళ్ళ మమ్మీకి ఫోటోలు పంపించి వాళ్ళ మమ్మీ సెలెక్ట్ చేపిస్తుంది. వాడు చూసి అయితే ఇంతకుముందు మనోడు ఒక టీషర్ట్ తీసుకున్నప్పుడు దీన్ని స్కాన్ చేయరా అని చెప్పిన. చెప్తే స్కాన్ చేసేసరికి నైకి స్టోర్ ఓపెన్ అయింది. మనోడు ఏమంటాడు, ఫేక్ రా అంటాడు. ఎందుకు రా అని అడిగిన. అయితే అరే స్కాన్ చేసేయడన్నా ఈ ప్రోడక్ట్ ఓపెన్ అవ్వాలి కదా, స్టోర్ ఎందుకు ఓపెన్ అయిందంటే చెప్పిన. అరే బుల్లి చూడు ఇంత మంచి రాసింది అంటే ఏం రాసిరో తెలియదు అంటే ఓపెన్ అయింది కదా. సర్లేరా, నువ్వే ఉన్నావులే, అందరికి ఎత్తి మరి చూపించాలా. కారుతుందిరా, మంచిగా కనిపిస్తుంది. గాయస్ టైం వచ్చేసి 10:30 అవుతుంది. పొద్దు నుంచి తిరిగి తిరిగి దూల తీరిపోయింది మాది. స్వెట్ ఎట్లా కాడుతుంది చూడండి. ఎంత తీసుకురా మొత్తం మీరు? సో గాయస్ ఇదేమన్నమాట షాపింగ్. ఇది ఇంకో ప్యాంట్ తీసుకున్నా ఎక్స్ట్రా. ఈ ప్యాంట్ 150, బాటిల్ 20 రూపీస్. ఇవన్నీ మహేష్ నావి కలిపి, వాడివేమో అవి. నాది ఒక 1000 నుంచి 1200 అయింది. ఏమేమి తీసుకున్నా అంటే 2 ప్యాంట్లు, 2 షార్ట్లు, ఒక టీ షర్ట్, ఒక జీన్స్. ఇవి 1200 అయింది. మా ఇషాడ్ ఏమో నువ్వు ఎంత తీసుకున్నావురా? ఎంత ఉండొచ్చు అప్రాక్స్ 1000. వాడు కూడా 2 షర్ట్లు, 2 ప్యాంట్లు, 2 ట్రాక్లు తీసుకున్నాడు. మంచిగా తీసుకున్నాడు. సో అదనమాట మ్యాటర్. నిఖిలేష్ అయితే చాలా లేట్ చేసిండు మాకు, వాడి వల్లనే లేట్ అయిపోయింది. ఇంకోసారి ఇట్లా దోస్తులు అందరూ పోయినప్పుడు ఇంటికి వీడియో కాల్ చేసి ఇంట్లో చూపించడం అస్సలు పోదు. నేనైతే నాకు లెసన్ లెర్న్ అనమాట. ఇవాళ దూలా తీర్పేసినాడు. అమ్మా మస్తు అంటే మస్తు ఆకలి అవుతుంది. మనం లాస్ట్లో మాట్లాడుకుందామని చెప్పిన దీని గురించి. ఈడ ఒరిజినల్ కాపీస్ దొరుకుతాయి, అంటే సెకండ్ కాపీస్. ఫస్ట్ కాపీస్ దొరుకుతాయి ఈడ. చెప్పడాల్సి ఉంటాయి క్వాలిటీ అయితే. మా వాడు తీసుకున్నాడు, మహేష్ వాడు తీసుకున్నాడు. వాడు లాస్ట్ ఇయర్ తీసుకున్నాడు సేమ్ ఇదే టైంకి. లాస్ట్ టైం వీడియో పెట్టినా కదా, దాంట్లో తీసుకున్నాడు. అప్పుడు తీసుకున్నాడు, ఇంకా కూడా నడుస్తుంది. సో మళ్ళీ ఇప్పుడు తీసుకుందాం అనుకుంటుండు. కాకపోతే ఏంటంటే ప్రైస్ తక్కువ ఉండదు, 400 రూపీస్ మినిమం పెట్టాల్సిందే. కానీ క్వాలిటీ అయితే అదిరిపోతుంది. అంటారా 700 తలా ఫర్ రీజన్ కుల్లురా మీ అందరికి. ఏంద్రా కుల్లురా మీ అందరికి మా వాడు అచీవ్మెంట్స్ చూసి. అవునరా, చాలా చాలా కుళ్ళు. కడుపు మంట ఇంకా తగ్గట్లేదు. ఇందాకనే లెమన్ వాటర్ ఆయన తగ్గుతలేదు. అరే పెడితే పెట్టినా కానీ అదే. సో అదనమాట. ఇది 3 స్టాల్స్ అయితే చూపిస్తాను కదా. ఒకటి అన్నీ అంటే ఎట్లుంటాయి అంటే పోలీస్ స్టేషన్ దాటంగానే 2-3 స్టాల్స్ ఉంటాయి, వాటిలోనే బాగుంటాయి. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకోండి అక్కడ నుంచే. చెప్పరా, నువ్వు చెప్తున్నావు. ఏం చెప్తలేరా? నవ్వుతున్నావు లోపల. నైస్ వీడియో, నైస్ ఇన్ఫర్మేషన్. గాయ్స్ ఇంటికి వచ్చేసినాం. నిఖిలేష్ ఆడిండ్రా, ఇది కాదు. దూలా తీరిపోయింది అసలు. అమ్మ బాబోయ్, ఇంటికి వచ్చినాక ఎంత ప్రశాంతంగా ఉందంటే ఫ్యాన్కి చల్లగా మస్తుంది. ఇప్పుడు 1 లీటర్ నీళ్ళు తాగితే సెట్ అయిపోతుంది. ఇంకా రేగా అన్నీ ఒకసారి చూపించేస్తావు ఓపెన్ చేసి ఏమేమి తెచ్చినాం ఎగ్జాక్ట్గా అయ్యింది అని చెప్పేసి, మొత్తం ఎన్ని పీసెస్ వచ్చినాయి అని చెప్పేసి, కాస్ట్ కూడా ఎంత అయింది అని మొత్తం చెప్తా. ఇచ్చి పడేద్దాం చూడు. ఇగో ఇది మా ఐషాడ్ షర్టు. సరే ఎవరిదాని ఎందుకులే, ఎవరిదాన్ని చెప్పండిలే కానీ. ఇగో ఇది ఒకటి 150 ఇది షర్టు. వాడు పట్టుకున్నది అది కూడా 150 వైట్ టీ షర్ట్. అది నేను తీసుకున్నా. ఇది అరే నేనే కొట్టినారా పైసలు ఆడ. అచ్చా ఇప్పించినా అంటే. ఇగో ఇది ఒక ప్యాంట్ తీసుకున్నా నేను. ఇది ఒక 150కే వచ్చింది. ఇది నేనంటే సడన్ గా సైజ్ పెరిగిపోతున్నాను అనమాట, అందుకే మనం పెద్ద సైజ్ ఉంటుందని తీసుకున్నది. 38 సైజ్. ఇది ఏడ దొరకలేదు యాక్చువల్లీ, అది ఒకటే దొరికింది. యా ఇది మైక్.
అది నైక్ గార్డ్ తమ్ముడు, ఇదేమో పూమాకి అన్న. అవి రెండు కలిపి 300కి తీసుకున్నా. అది కూడా తీరా ఇవి. టీమ్ స్పిరిట్ మస్తు ఉంది కదా టీ షర్ట్. ఇది నీకు అర్థమైపోతుంది కదా ఎవరు తీసుకురా, అది మన టేస్ట్ కాదు. ఇది కూడా ఇంకొక టీమ్ స్పిరిట్. ఇదైతే మంచిగా అనిపించింది నాకు. ఇది కొంచెం కొత్త ఉంది, మంచిగా ఉంది. ఇవి రెండు ఎంత తీసుకున్నాం? 150 కదా అది. 300 వాటికి. ఇగో ఇది ఒక షర్ట్, ఇది 150కే తీసుకున్నాం. అది కూడా అది 150. ఇగో ఈ కార్గో షార్ట్స్ 250. ఈ షర్ట్ కూడా 150ఏ. ఈ షర్ట్ కూడా 150ఏ. దాంట్లో ఇంకో షర్ట్ ఉంది, అది కూడా ఒక 150ఏ. ఇన్ని అనవచ్చినాయి. మొత్తం ఒకసారి కౌంట్ చేస్తే ఎంత అయిందంటే 150, 300, 250. ఇది 300, 250, 550. ఇది 150, 700, 850, 1000. ఇది 1150, 1300. ఇవి 300, 1600, 16 ప్లస్ 1900. మొత్తం 1900కి ఇన్ని పీసెస్ వచ్చినాయి బ్రో. క్రేజీ కదా. 1900కి మొత్తం ఇన్ని అనం వచ్చినాయి అనమాట ఐటమ్స్. మంచిగానే దొరికినాయి. నాట్ బ్యాడ్, నాట్ గుడ్. కాకపోతే ఓకే, యా ఫైన్. నాకైతే అన్నిటికంటే ఈ వైట్ టీ షర్ట్ అయితే మస్తు నచ్చింది. నేను చూపిస్తే అది ఎట్లుందో సెక్సీ అనిపించింది నాకైతే. మధ్యలో ఈ జిమ్ కూడా పోతున్నా, వర్కౌట్ చేస్తున్నా కదా, ఇక అది వేసుకొని పోతే ఇచ్చి పాడుంటుంది. మంచిగా ఉంది, బాగుంది. సో వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ దోస్తులకు కూడా షేర్ చేసి ఇటు పోదామని చెప్పేసి రండి. సండే రోజు మంచి టైం పాస్ అవుతుంది. అట్లనే నా షార్ట్స్ కూడా చూస్తుండండి. ఫస్ట్లో ఉందాం. బా ఏం తెల్లగా కనిపిస్తున్నా. సో స్వీట్, లుకింగ్ హ్యాండ్సమ్. అరే స్విమ్మింగా ఏముందరా నీ బ్యాగ్?